మామా, ఒకసారి ఊహించు. గతానికి వెళ్ళి ఒక తప్పును సరిచేసే అవకాశం వస్తే నీ జీవితం ఎలా మారుతుంది? లేదా భవిష్యత్తులో జరగబోయే విపత్తును ముందే చూసే ఛాన్స్ వస్తే? ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద టాక్ ఏంటంటే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి టైం ట్రావెల్ కాన్సెప్ట్తో ఉండొచ్చని. వారణాసి అనే నగరం స్వయంగా కాలానికి సాక్ష్యం. ఒకవేళ కథ ఇలా ఉంటే ఎలా ఉంటుంది ఊహించు. మహేష్ ఒక ఆర్కియాలజిస్ట్ లేదా రీసెర్చర్. వారణాసిలో ఒక పురాతన శివాలయం కింద రహస్య యంత్రం కనుగొంటాడు. అది సాధారణ యంత్రం కాదు, టైంను దాటించే ద్వారం. అతను 300 ఏళ్ల క్రితం వారణాసికి వెళ్తాడు. అక్కడ జరిగిన ఒక రహస్య సంఘటన ప్రస్తుత కాలాన్ని ప్రభావితం చేస్తోంది. అతను గతాన్ని మార్చితే ప్రస్తుత ప్రపంచమే మారిపోతుంది. రాజమౌళి స్టైల్లో భారీ విజువల్స్, పురాణం ప్లస్ సైన్స్ మిక్స్, భావోద్వేగం. ఇది నిజంగా టైం ట్రావెల్ కథైతే తెలుగు ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్ మూవీ అవుతుంది మామా. ఇప్పుడు అసలు విషయం, టైం ట్రావెల్ సినిమాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఆదిత్య 3, 6, 9 ఈ సినిమాలో హీరో టైం మెషిన్ ద్వారా గతానికి భవిష్యత్తుకు వెళ్తాడు. శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్ళి చరిత్రను కళ్ళారా చూస్తాడు. భవిష్యత్తులో మనుషుల పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో చూపిస్తారు. గతాన్ని మార్చితే భవిష్యత్తు కూడా మారిపోతుందన్న కాన్సెప్ట్ ఉన్నట్టుంది. తెలుగు సినిమాల్లో మొదటి పూర్తిస్థాయి టైం ట్రావెల్ సినిమా ఇదే. పైగా ఈ సినిమాలో హీరో చనిపోయిన తర్వాత ఈగగా పునర్జన్మ పొందుతాడు. ఇది నేరుగా టైం ట్రావెల్ కాకపోయినా కాలాన్ని దాటే భావనుంది. గత జీవితంలో జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీసుకుంటాడు. ఒక జీవితం నుంచి మరో జీవితం మధ్య గ్యాప్ చూపిస్తారు. టైం, రీబర్త్, డెస్టినీ అన్నీ కలిసిన యూనిక్ కాన్సెప్ట్. 3 ఇంద్రునేత్రనాళే. ఈ సినిమాలో హీరోకు ఒక టైం మిషన్ దొరుకుతుంది. అది ఉపయోగించి గతానికి భవిష్యత్తుకు వెళ్ళగలుగుతాడు. మొదట సరదాగా వాడిన టైం ట్రావెల్ తర్వాత ప్రమాదంగా మారుతుంది. ఒక చిన్న మార్పు ఎంత పెద్ద నష్టానికి దారితీస్తుందో చూపిస్తారు. టైం ట్రావెల్ను కామెడీ ప్లస్ థ్రిల్లర్గా చూపించిన సినిమా. 4. బ్యాక్ టు ద ఫ్యూచర్. ఈ సినిమాలో హీరో అనుకోకుండా గతానికి వెళ్తాడు. తన తల్లిదండ్రుల యువకాలాన్ని కల్లారా చూస్తాడు. ఒక తప్పు వల్ల తనే పుట్టకపోయే ప్రమాదం వస్తుంది. గతాన్ని సరిచేస్తేనే భవిష్యత్తు నిలబడుతుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్కు పునాది వేసిన సినిమా. 5. ఇంటర్స్టెల్లార్. ఈ సినిమాలో స్పేస్లో టైం చాలా నెమ్మదిగా నడుస్తుంది. 1 గంట అక్కడ గడిస్తే భూమిపై ఏళ్ల సమయం గడుస్తుంది. తండ్రి భవిష్యత్తు నుంచి గతానికి సంకేతాలు పంపుతాడు. టైం, స్పేస్, ఎమోషన్ అన్నీ కలిసిన కథ. సైన్స్ ఆధారంగా టైం ట్రావెల్ చూపించిన సినిమా. 6. ప్రెడెస్టినేషన్స్. ఈ సినిమా పూర్తిగా టైం లూప్ మీద ఆధారపడింది. హీరో గతానికి వెళ్ళి తన జీవితాన్నే మార్చుకుంటాడు. అతడే తన జీవితానికి కారణమవుతాడు. ఆరంభం, ముగింపు రెండూ ఒకే పాయింట్లో కలుస్తాయి. టైం ట్రావెల్ అర్థం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 7. టెనెట్. ఈ సినిమాలో టైం ముందుకు కాదు, వెనక్కి కూడా నడుస్తుంది. మనుషులు రివర్స్ టైంలో కదులుతారు. గుండ్లు కాల్చినా వెనక్కొస్తాయి. భవిష్యత్తులో జరిగే యుద్ధాన్ని ఇప్పుడే ఆపాలి. టైం ట్రావెల్ను యాక్షన్గా మార్చిన సినిమా. 8. లూపర్. ఈ సినిమాలో భవిష్యత్తు నుంచి మనుషులను గతానికి పంపిస్తారు. హీరో పనివాళ్ళని చంపడం. ఒకరోజు తన భవిష్యత్ రూపమే ఎదురుగా వస్తుంది. తననే చంపాలా లేదా టైం మార్చాలా అనే డైలమా. 9. 12 మంకీస్. భవిష్యత్తులో వైరస్ వల్ల ప్రపంచం నాశనం అవుతుంది. దానికి కారణం తెలుసుకోవడానికి హీరో గతానికి వెళ్తాడు. గతాన్ని మార్చితే భవిష్యత్తు బతుకుతుందా అనే ప్రశ్న. కాలం ముందే నిర్ణయించబడిందా అన్న సందేహం ఉంటుంది. డార్క్ టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఉన్న సినిమా. ద టైమ్ మెషిన్. ఈ సినిమాలో హీరో స్వయంగా టైం మెషిన్ తయారు చేస్తాడు. తన ప్రియమైన వ్యక్తిని కాపాడాలని గతానికి వెళ్తాడు. కానీ టైంను మార్చడం అంత సులభం కాదని తెలుస్తుంది. భవిష్యత్తులో మనిషి ఎలా మారిపోతాడో చూపిస్తారు. చిన్న కనెక్ట్. ఇలాంటి సినిమాలన్నీ చూస్తే ఒక విషయం క్లియర్ మామా. టైం ట్రావెల్ అంటే కేవలం సైన్స్ కాదు, అది భావోద్వేగం. మహేష్ బాబు రాజమౌళి వారణాసి నిజంగా టైం ట్రావెల్ కాన్సెప్ట్ అయితే ఈ లిస్ట్లో చేరే రోజు కూడా రావచ్చు.